హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో అయితే చాలా క్లియర్గా తీద్దామని తీశాను, కానీ ఏదో గోల్లో ఎలా తీసానో మైండ్ ఎక్కడ పెట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ అడ్డంగా అయితే పెట్టి చూసుకోండి, ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. సో అది ఎప్పుడైతే మీకైతే క్లియర్గా ఉంటుంది, ఫోన్ అయితే టర్న్ ఆఫ్ చేసి మీరు అడ్డంగా అయితే పెట్టి చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లియర్గా ఉంటుంది, ప్లీజ్ డోంట్ స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఏముంది, 2 మొక్కలు చూపిస్తుంది అనుకుంటారేమో, అదేం కాదు. అక్కడ కొబ్బరి చెట్టు మీద, ఇక్కడ జామ చెట్టు, అక్కడ ఫ్రూట్స్ సంబంధించిన చెట్లు అయితే, పళ్ళ చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ ప్రతి చెట్టు మీద కలిపి 4-5 కోతులు కలిపి హల్చల్ చేసేస్తున్నాయి అనమాట. మొత్తం అంతా కూడా జాంకాయలు కోసుకు తింటున్నాయి, దానిమ్మకాయలు కోసుకుని తింటున్నాయి, సపోటాలు కోస్తున్నాయి. అండ్ అక్కడ కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి చెట్టు దగ్గర నుంచి కాయలు పగల కొట్టేసేసుకుని ఏదో చేస్తున్నాయి. దూరం మీద లాంగ్ మీద అయితే నేను సరిగ్గా తీయలేకపోయాను, బట్ అవన్నీ కూడా రచ్చరచ్చేసేసి కింద మీద పడేస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ దగ్గరికి మూవ్ అయినా సరే ఎక్కడ మీదకి వస్తాయి అన్న ఫియర్ అయితే ఉంది. బట్ రియల్గా చూస్తే అయితే ఇంకా ఎక్సలెంట్ అయితే అనిపించింది, ఫోన్లో అంత క్లియర్గా కాకపోయినా. బట్ అది ఏది ఎట్లా ఉన్నా సరే పక్కా పల్లెటూర్లు అనేవి కొన్ని ఉంటాయి చూసారా, అవైతే ఎక్సలెంట్ నేచర్ అనమాట. నిజంగా చెప్పాలంటే మనకి కార్లు తెల్లారు లేస్తే మనకి సిటీస్లో కార్లు మోత, బస్సుల మోత, పొల్యూషను, తలనొప్పి, ఇదే గోల్ తప్పి చక్కగా పక్షుల కిలకిలలు కానీ మోత ఇట్లాంటివి అస్సలు ఉండవు అక్కడ మనకి. సో నిజంగా పల్లెటూరులో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను న్యాచురల్గా పెట్టేశాను, వాయిస్ తీయకుండా. అసలు చక్క పక్షుల మోత, ఆ చుట్టుపక్కల వాళ్ళు బట్టలు ఉతుకునే సౌండ్లు కానీ ఇవి కానీ చక్కగా వినిపిస్తూ చాలా చక్కగా అనిపించింది నాకైతే. నేచర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అవన్నీ ఇచ్చేస్తూ నేనైతే వీడియో ఉల్టా పల్టా తీసేసి తప్పు చేశాను. సో ప్లీజ్ మీరు కూడా ఈ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఆ మంకీస్ని అయితే జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు చూసిన కొంచెం సేపు కూడా మీకు కూడా లొకేషన్ షేర్ చేద్దామని ఇదంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీగా చూడండి. మరి అన్నీ కూడా విలేజెస్ లైఫ్ స్టైల్కి సంబంధించినవి ఉంటాయి ఆల్మోస్ట్ కూడా. నా డైలీ వర్క్స్ ఉంటాయి, లేదా నేను చూసింది విన్నది అయితే నేను చూసేది జనరల్గా ఒక నోటి మాట ద్వారా అయితే చెప్పడం అనేది అయితే ష్యూర్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.